హలో ఫ్రెండ్స్, చాలామంది ఎక్కువగా గ్యాస్ ట్యాబ్లెట్స్ యూస్ చేస్తూ ఉంటారు. ఈ గ్యాస్ ట్యాబ్లెట్స్ యూస్ చేయడం వలన సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. సో ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి, ఇన్ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఏంటి, ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎస్పెషల్లీ గర్ల్స్ బిఫోర్ మ్యారేజ్ యూస్ చేస్తూ ఉంటారు. ఆఫ్టర్ మ్యారేజ్ ఈ గ్యాస్ ట్యాబ్లెట్స్ యూస్ చేయడం వలన యూట్రస్ మీద చాలా ప్రభావం పడుతుంది. యూట్రస్కి సంబంధించి చాలా డిసీజెస్ కూడా వస్తాయి. సో ఆ కాజెస్ ఏంటో మనం తెలుసుకుందాం. జీర్ణ సమస్యలు వస్తూ ఉంటాయి. డైజెస్టివ్ ఇష్యూస్ అంటే తరచుగా వాడితే కడుపు సహజ ఆమ్లత్వం తగ్గిపోతుంది. ఫుడ్ సరిగ్గా జీర్ణం కాక బ్లోటింగ్ ఇండికేషన్స్ వస్తాయి. ఇంకా మలబద్ధకం లేదా విరేచనాలు అవుతూ ఉంటాయి. కాన్స్టిపేషన్ అండ్ లూజ్ మోషన్స్. మెగ్నీషియం లేదా అల్యూమినియం ఉన్న ట్యాబ్లెట్స్ కారణంగా ఈ రెండు సమస్యలు అనేవి వస్తాయి. ఇంకా విటమిన్లు మినరల్స్ తగ్గిపోవడం వలన అంటే ముఖ్యంగా విటమిన్ B12, కాల్షియం, ఐరన్ శరీరానికి సరిగ్గా శోషణ కాకపోవచ్చు. ఇంకా కిడ్నీ సమస్యలు వస్తాయి. దీర్ఘకాలంగా వాడితే కిడ్నీలపై బరువు పెరిగి స్టోన్స్ అనేవి వస్తాయి. ఇంకా హార్మోన్ల అసమతుల్యత. ఇవి శరీరంలో సోడియం, పొటాషియం, మెగ్నీషియం లెవెల్స్ని మార్చివేస్తాయి. అలాగే డిపెండెన్స్. తరచుగా వాడితే శరీరం సహజంగా జీర్ణం చేసుకునే సామర్థ్యాన్ని తగ్గిపోతుంది. గ్యాస్ సమస్యలకు కారణం ఏమిటో గుర్తించాలి. ఫుడ్, స్ట్రెస్, టైంకి తినకపోవడం మొదలైనవి. అలాగే గ్యాస్ కోసం నిత్యం ట్యాబ్లెట్స్ తీసుకోవద్దు. అవసరమైతే డాక్టర్ సలహా తీసుకోండి, డాక్టర్ని కలవండి. ఎక్కువగా నీళ్లు తాగడం, మెల్లగా తినడం, మసాలా ఫుడ్స్ తగ్గించడం, నిద్ర సరిగా పట్టకపోవడం, వీటన్నింటికి రీజన్స్, కాజెస్ మీ దగ్గర సిమ్టమ్స్ ఉంటే కనుక ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించండి. అలాగే చాలా ఎక్కువగా గ్యాస్ ట్యాబ్లెట్స్ వాడుతున్నట్లయితే మ్యాక్సిమం వారానికి 3 టైమ్స్ వాడుతున్నట్లయితే ఒకసారి మీరు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని అంటే స్టమక్ స్పెషలిస్ట్ని సంప్రదించండి. అంతేగాని గ్యాస్ ట్యాబ్లెట్స్ వల్ల ఎక్కువగా యూజ్ చేయడం అనేది చాలా హానికరం. వీటికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి.